వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని పల్నాడు జిల్లా రొంపిచెర్ల మాజీ ఎంపీపీ మంగమ్మ అన్నారు. సోమవారం కోటపకొండ శ్రీ త్రికోటేశ్వర కుమ్మర్ల అన్నదాన సత్రం నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నాగబాబు, కోశాధికారిగా తిరుపతయ్య ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి శాలివాహన సంఘీయులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్నదాన సత్రం అభివృద్ధి కోసం సంఘీయులంతా ఒకతాటిపై ఉండాలని కోరారు. ఈ సత్రమునకు సేవ చేయడంలో రాగద్వేషం లేకుండా పనిచేస్తానని ఈ సత్రంలో జరిగే అన్ని విషయములు ఆర్థికపరమైన అంశంలో కూడా సకల శుద్ధిగా పనిచేస్తానని నాకు తెలిసిన జరుపబో కార్యక్రమం అన్నీ మన శాలివాహన సోదరులందరికీ తెలియజేస్తానని మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయనని ఆ త్రికోటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పోతుపల్లి కూడా తర్వాత కూర్చొని మాట్లాడుకొని అన్ని సరి చేస్తారు. శుభోదయం. కుమ్మరి శాలివాహన సోదరీమణులందరకు శుభోదయం. ఈ రోజున ఈ నూతన త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ అన్నదాన సత్రానికి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కమిటీలో ఈ రోజున వారు నూతనంగా వచ్చినటువంటి వారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరీమణులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఇది చాలా బరువు బాధ్యతలతో కూడినటువంటి పదవి. ఈ పదవి చాలా బాధ్యతకి చాలా ముళ్ళ కంప మీద ఉన్నటువంటి ముళ్ళ కంప మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దాన్ని ఆ విధంగా ఉండకుండా పార్కులాగా తయారు చేయవలసిన బాధ్యత ఈ కమిటీ మీద ఉన్నదని నేను కోరుకున్నాను. మెయిన్ మనకి ఈ సత్రంలోకి కనీస అవసరాలంటే శానిటరీ ఉండ వాటర్, శుద్ధి అంటాం. శుద్ధి అంటే ఉన్నదానిని మనము మన తల్లి బిడ్డని ఏ విధంగా బడికి పంపిస్తుందో తెల్లారిన తర్వాత స్నానం చేయించి నూతన బట్టలు అంటే ఉండ బట్టలనే తొడిగి తల దువ్వి మామూలుగా చచ్చి పెట్టినట్టుగానే మనకు సంవత్సరానికి ఒకసారి కోటేశ్వర స్వామి మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ మహాశివరాత్రి పండుగ వచ్చేటప్పటికి మనకున్నటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గదుల్లో ఉన్నటువంటి శానిటరీని, గదుల్లో ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ ని మొత్తాన్ని కూడా రొంపిచెర్ల మండలం ఎక్స్ఎంపీపీ మంగమ్మని మాట్లాడుతున్నారు. ఈరోజు త్రికోటేశ్వర అన్నదాన సత్ర నూతన కమిటీ ఏర్పడినందుకు అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు గారికి, అలాగే కోశాధికారి నాగబాబు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, కోశాధికారి తిరుపతయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అన్నదాన సత్ర కమిటీని కొత్తగా ప్రారంభిస్తున్నారు కాబట్టి మొత్తము మన కుల సంఘీయులు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం అంతా కూడా కుల సంఘీయులందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ఎందుకంటే అన్ని ఊళ్ళ నుంచి వస్తారు కాబట్టి వారికి ఒక మంచి వసతిని కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి వీరందరూ కూడా మంచిగా అందరూ కూడా నూతన కమిటీ సభ్యులందరూ కూడా కమిటీగా మంచిగా ఏర్పడి కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ యొక్క కోటప్పకొండ అభివృద్ధిని మనము చూపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన శాలివాహన కుమ్మరి అంటేనే చాలా వెనుకబడి ఉంది. అందరూ చాలామంది చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా బయటికి తీసుకురావాలి అని అంటే మనం ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. వారికి కావలసిన మౌలిక వసతుల్ని మనము
వారికి ఏర్పాటు చేయటం అనేది జరగాలి. కాబట్టి ఈ నూతన కమిటీగా ఏర్పడిన సభ్యులందరికీ కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను. కోటప్పకొండని అభివృద్ధిలోకి తీసుకురండి. మన సత్రాన్ని 10 మందికి తెలియపరిచేలాగా అన్నదానము అనేది అన్ని దానాల కల్లా అన్నదానం చాలా పవిత్రమైనది. మన సంఘీలే కాదు, ఎవరొచ్చినా కానీ అన్నము లేదు అని కూడా పెట్టేదానికి మనం ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లోకి వెళ్ళండి. మన కోటప్పకొండ అన్నదాన సత్రానికి శాలివాహన సంఘ సత్రానికి అభివృద్ధికి తోడ్పడండి. మనందరం కూడా ఒకరిలో ఒకరు అందరూ కూడా ఏకమయ్యి ఒకే తాటి మీద నిలబడాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే శాలివాహన సంఘీయులందరూ కూడా ఒకటిగా ఐక్యమత్యంగా ఉండగలిగినప్పుడే మనము ప్రజలకు అంటే మన శాలివాహన సంఘీయులందరికీ కూడా సేవ చేయటం అనేది జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి వీరందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడైతే ఎవరైతే మన శాలివాహన సంబంధించి వారందరూ కూడా మన యొక్క సంఘానికి అందించవలసిందిగా అందరూ కూడా ఐక్యతగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నూతన కమిటీ తిరుపతి గారికి కూడా శ్రీకారం జరిగింది కాబట్టి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ బాబు గారు ఓకే ముందుకు రండి. శాలివాహనుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి శాలివాహన ఐక్యత. జై శాలివాహన. జై శాలివాహన. జై శాలివాహన. జై శాలివాహన. జై మల్లమాంబ. జై మల్లమాంబ. జై కుమ్మర. జై కుమ్మర. జై కుమ్మర. జై కుమ్మర. జై కుమ్మర. జై శాలివాహన. జై శాలివాహన. జై శాలివాహన. జై శాలివాహన. జై కుమ్మర. జై కుమ్మర. మన కార్యక్రమం మిగిలినదండి. ఈ సభా అధ్యక్షుడు మన కొడిమెల్ల కోటేశ్వరరావు గారు వచ్చి ఈ సభా అధ్యక్షత వహించవలసిందిగా కోరటమైంది. మన హెచ్ఎం గారు, రిటైర్డ్ హెచ్ఎం గారు సభా అధ్యక్షత తీసుకొని కొద్దిగా ఈ సభని ఘన విజయం చేయవలసిందిగా కోరటమైంది. వెంకటేశ్వరరావు గారు, మొప్పుడు వెంకటేశ్వరరావు గారు సారీ నేను మీ అందరికీ పరిచయమే. మీ దగ్గర పిల్లోడిగా పెరిగి ఇక్కడ దాకా వచ్చాను. ఈ ఆశీస్సులతోనే మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా గొప్పవారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన శాలివాహన ప్రజాపతి బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, కోశాధికారి గారికి, తిరుపతి అన్నకి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన కమిటీ అంతా కూడా మన సంఘానికి, మన కులస్తులకి, మన సోదరీమణులు వీళ్ళందరి కోసమే అని తెలియజేస్తూ, ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళతో పోల్చుకొని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు బాగా చేస్తారు. ఉన్నంతలో మన కులం వాళ్ళు బయటికి రావటం చాలా తక్కువగా ఉంది. అందులోనూ చేతి వృత్తుల వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలని చెప్పేసి దీనికోసం పోటీ పడదామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే నూతన కమిటీ కూడా మంచిగా అభివృద్ధిలోకి వచ్చి మన కుల సంఘీయులకు అందరికి కూడా తోడ్పడాలని నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ వేదిక ముందున్న కుల
కానీ మన కులానికి ఎవరికైనా ఒకరికి అన్యాయం జరుగుతుంది అని తెలిస్తే అందరూ ఏకమవ్వాలనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన కుల సంఘానికి పాటుపడదామని చెప్పేసి అందులో ఇంతగా అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా నమస్సుమంజలి తెలియజేసుకుంటూ అన్నిదా భావించవద్దని తెలియజేస్తూ ఈ యొక్క చిన్న కార్యక్రమం వేరేది ఉండటం వల్ల మీ మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ఒకసారి ఎన్నుకోబడిన పెద్దలందరికీ కూడా నేను వారికి అభినందనలు తెలియజేస్తూ అందరం కులం కోసం పాటుపడదాం. ఎవరైనా చదువుకొని వేద విద్యార్థులు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురండి, వాళ్ళ కోసం తోడ్పడండి, వాళ్ళ కోసం ఫైట్ చేయండి. మన ఒక ఈ కోటప్పకొండ సత్రంలోనే కాదు, రాష్ట్ర లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైనా మనకు కుల సంఘీయులకి ఒక అన్యాయం జరిగిందంటే అందరం ఒకటిగా పాటుపడదామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సత్రానికి నీకేమైనా కావాలా డబ్బు రూపేనా నేను ఇస్తాను తమ్ముడు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పాగల సాంబయ్య గారు వినుకొండ. ఈ రోజున ఎవరేమని అనుకోనేది 2002 నుంచి కూడా ఈ సత్రంలో నేను ముఖ్య పిల్లర్గా ఉండి ఈ స్థితిలో చూసే సత్రానికి 70 సెంట్లు స్థలం కొని ఇందులో తీసుకొచ్చాము. ఆ రోజున ముఖ్యంగా మాకు సహకరించింది డబ్బు పరంగా మాకు ఏది కావాలో సాయం చేసింది పాగల సాంబయ్య గారు. దయచేసి వారి కుమారుడైనటువంటి మల్లికార్జున స్టేజ్ మీద ఎన్నో రావాలని ఉన్నటువంటి లేదు ఉన్నా సరే ఇప్పుడే ఒకలేదు ఒక మాట చెప్పి ముందు చేసుకెళ్తారని వైకలు చిన్న వెంకటేశ్వర్లు గారు వెహికల్ తాళము టీవీఎస్ అనుకుంటా వెహికల్ తాళం నా దగ్గర ఉంది. ఎవరైనా సరే పోయిన వాళ్ళు కొత్త కుర్చీ కొడతాను నిన్న కొత్త కుర్చీ కొంటానన్నాడు. లేదు కొత్తది కొంటానన్నాడు. అధ్యక్ష నుంచి వచ్చా దేవలిపి ఈరోజు మన కోటప్పకొండలో ఈ త్రికోటేశ్వర కుమ్మర శాలివాహన అన్నదాన సత్రం ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి అధ్యక్షులుగా అరిగిచెత్త నాగమల్లేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఈమన్ నాగబాబు అంటే నేను, కోశాధికారిగా నాంపల్లి తిరుపతయ్య గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దానికి మన శాలివాహన సోదరులందరి సహకారంతో ఈరోజు ప్రమాణ స్వీకారం ముగించుకున్నాము. మీ అందరూ వచ్చినటువంటి ప్రతి ఒక్క శాలివాహన సోదరులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ సత్రం డెవలప్మెంట్కి ఇంతకు ముందు కన్నా ఇంకా అధికంగా ఎక్కువగా మేము సపోర్ట్ చేసి ఈ యొక్క శాలివాహన అన్నదాన సత్రాన్ని మంచి ప్రతిప్రదంగా మిగిలినటువంటి సత్రాలన్నిటికీ అతీతంగా ప్రతిప్రదంగా ఉండేటట్టుగా పోరాటం చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మన ప్రెస్ మీడియాకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మన శాలివాహన సోదరులందరికీ. మన శాలివాహన అన్నదాన సత్రం ఎటువంటి వర్గాలతో సంబంధం లేదు, సంఘ నాయకులతో సంబంధం లేదు, మిగతా వారికి అతీతంగా ఓన్లీ మన శాలివాహన కుల బంధువులతో నడపబడుతున్నటువంటి సత్రంగా పేరుగాంచి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మేము దానికి తోడ్పాటి మీ అందరి ప్రోత్సాహంతో నిలబడినందుకు అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఇప్పటిదాకా 2002 నుంచి 2002లో స్థాపించబడి 2011 రిజిస్టర్ కాబడి ఈ రోజుకి అంచెలంచెలుగా వెతుకుతూ డోనర్స్ యొక్క సహకారంతో ముందుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వారి యొక్క డోనర్స్ సహకారాలతో నడపబడుతూ ఈ సత్రం డెవలప్ అవుతూ ఉన్నది. ఇది ఓన్లీ డోనర్స్తో నడపబడుతున్నటువంటి సత్రం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ప్రతి సంవత్సరము శివరాత్రికి కానీ కార్తీక మాసంలో కానీ వాళ్ళకి ఇస్తూ
వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపిస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుతూ ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేస్తున్నాం. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా సత్రాన్ని ముందు ఇంకా డెవలప్ చేసి ప్రజలందరినీ మరణాలు పొందుతూ ఇంకా ఎక్కువగా జనాన్ని ఆకర్షించి ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేసినాను. శ్రీ త్రికోటేశ్వర శాలివాహన అన్నదాన సత్రం నా తోటి కుల బంధువులకు వాళ్ళు ఇచ్చిన నాకు నా ముందు ఇచ్చిన వాళ్ళు రానున్న రోజుల్లో మనం ఇంకా కూడా ఈ సత్రానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే మనం కొన్ని చేసే యాక్టివిటీస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మన సత్రాన్ని ఈ విధంగా డెవలప్ చేస్తున్నారనే ఉద్దేశాన్ని మనం పబ్లిక్లో తీసుకెళ్తే ఇంకా చందాలు రావటం డెవలప్ అవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కట్టేది పై కట్టేది కింద పేరు కోసం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. something on medicine. Something on చెప్పినట్టే ఈ సత్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని మొన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదే నా కోరిక, అదే నా